హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు లాగ్ ఏంటంటే నేను పుట్టగొడుగుల వీడియో అయితే పెడుతున్నాను. అవి ఎలా పేపుతారు, ఎక్కడ పేపుతున్నారని నేను చూపిస్తాను. నాకైతే ఫస్ట్ వెళ్ళగానే ఒక పుట్టగొడుగు అయితే దొరికింది. అది గొడుగు అయిపోయింది. కాకపోతే ఇవి కాదు, మామూలుగా బుడగలా ఉంటాయి కదా, అవి అయితే టేస్ట్ ఉంటాయి. నాకైతే ఒకటి దొరికింది. నేను అలా తెంపేసాను, కానీ అలా చేయకూడదంట. నాకు తెలియదు, ఫస్ట్ టైం కదా చేయడం. అది మా పిన్న అన్నది అది లోపలికి అలా తవ్వాలి అని చెప్పింది. మనకు బయటికి ఏం కనిపించలేదండి, ఇది ఒకటి విడిపోయింది కాబట్టి కనిపించింది, కానీ అంత బయటకి కనిపించమంట. ఫుల్ వాటర్ అండి, వర్షాలు అయితే పడుతున్నాయి కదా, ఫుల్గా వాటర్ అయితే పడుతుంది. అదంతా వాటరే, ఎంత గాలి వేస్తుందో. కాకపోతే ఎందుకు అలా వెళ్ళాలనిపించింది. మా పిన్ని నేను వెళ్ళాను. ఇంకో చూడండి, చూపిస్తున్నాను. అసలు ఆ గడ్డిలో కనిపించలేదండి, మా పిన్నికే కనిపించాయి. ఇంకో చూడండి, అలా మా పిన్ని తీతుంది కూడా ఇరిగిపోయింది. కాకపోతే కొన్ని కొన్ని బాగానే వచ్చాయి. ఇంకో అలా తవ్వి తీయాలి. గుణపం పెట్టి తీస్తారు. మేమైతే కర్రతో, ఇంకా గుణపం అంటే మా అంత వల్ల కాదు, అబ్బరతో మేమే పడిపోతాం అనుకున్నాం. కాకపోతే మా పిన్ని ఇచ్చినవన్నీ నేను చేతితో పట్టుకుంటున్నాను. అలాగా నాకైతే దొరకలేదు, ఒక్కటే దొరికింది. ఇంకా నాకు ఆ మట్టిలో చేయటాలు అనిపించలేదు, ఎందుకంటే ఎక్కడ జారిపోతామో, ఆ చెప్పులతో నడుతున్నాం కానీ ఎక్కడ పడిపోతాననే భయం వేసింది. అలా అయితే నేను అవి ఆకులు ఉంటాయి కదా, బొడ్డాకులు అని, ఆ ఆకులు అయితే ఆకుల్లో తెంపి వేసాను. కవర్లో ఏం పట్టుకెళ్ళలేదు, అంటే దొరుకుతాయో దొరకవు అనుకున్నాం. అంతకుముందే మా నాన్నలు పేపారు ముందు రోజు, అందువల్ల ఉంటాయో ఉండవో చూద్దామని చెప్పేసి వెళ్ళాము. అయితే చాలా సంవత్సరాలకు వచ్చాను కదా, ఏదో కొత్త అనుభూతి అయితే వస్తుంది. మా పిన్న అయితే తెంపుతుంది అవన్నీ. చూసారు కదా, మట్టి పట్టేసి మొత్తం జిగిరిగా ఉంది, వాటర్ కదా. మా పిన్ని తీసినవన్నీ నేను పట్టుకొని వస్తున్నాయి, ఆకులో పెడుతున్నాను. చూడండి, అలాగా అన్నీ తుప్పలేనండి. ఇంకా లోపలికల్లా చాలా క్లియర్గా చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. కాళ్ళ అలా 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 ఇంకో మాట అంటారంట, పేపు పుట్టకొక్క ఏదో అంటారంట, అలా కూడా అనాలి. అలా అన్న మా పిన్న అంత పొడవుగా వచ్చింది. చూసారు కదా క్లైమేట్ ఎలా ఉందో. క్లైమేట్ అయితే చాలా నచ్చింది. నెక్స్ట్ బాగుంది. ఈ వర్షాల వల్ల ధాన్యం విత్తనాలు వేసిన వాళ్ళందరూ మునిగిపోయాయండి. అసలు ఈసారి అయితే వర్షాల వల్ల అదొక నష్టమేనండి. చూసారు కదా, ఒకే దగ్గర ఒక 8 అయితే ఉన్నాయి. అవన్నీ తీస్తుంది, అవి కూడా చూశాను. ఇదేంటంటే ఎక్కువ పొట్ట ఉంటుంది కదండి, ఆ పొట్ట మన్ను ఉన్న దగ్గరే చెదల పొట్ట అటు ఉంటుంది కదా, అక్కడే ఉంది ఎక్కువ. అక్కడ అలా అవన్నీ దొరికాయండి. మొత్తం ఆ గొట్టు నుంచి ఈ గొట్టు వరకు అలా దొరుకుతూనే ఉన్నాయి. అంటే ఒకే దగ్గర లేవు, ఒక్కొక్క దగ్గర 2 వేసి 1 వేసి అలా ఉందన్నమాట. అవన్నీ తవ్వాం కదా, చూడండి మట్టి వాటిని తెచ్చినవన్నీ ఇక్కడ పెడుతున్నాను. నెక్స్ట్ మేము ఇంకా లాస్ట్లో దాటితో పాటు కొబ్బరికాయ కూడా దొరికింది. వేరే దగ్గర ఉన్నాయేమో చూడటానికి వెళ్తుంటే అక్కడ కొబ్బరికాయ కూడా దొరికింది. ఇదంతా మా అమ్మ వాళ్ళు గేదెలకి గడ్డి కోసి కొబ్బరికాయ నారు కూడా వేసారు. చూసారు మొక్కలు వస్తాయి. నెక్స్ట్ ఒకటి కాయలు అన్నీ రాలిపోయినాయి, చెట్లువి చూసారు కదా, నాటువి. మనకు హైబ్రిడ్ ఇవి కదా, ఇవి నాటువి. గాలి వల్ల వర్షం వల్ల కిందనంతా రాలిపోయే చెట్టు చూడండి ఒకసారి. అలా అయిపోయి చాలా రాలిపోయాయి. కాకపోతే మనం ఏం చేయలేము. అంత గడ్డి ఆవులు కోసి పడేస్తారండి, పారంగడ్డి అంటారు కదా, అదే. కానీ చాలా బురదగా ఉంది ఊరిలోంచి అలా నడుచుకుంటూ. నెక్స్ట్ ఒకటి ఇంక చేలో ఉన్నాయేమో చూడటానికి వస్తే తాటిపళ్ళు అయితే కిందన పడ్డాయి. దీనికి ఎండ కాస్త తాండ్ర అయితే చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఎండ కాసే పొజిషన్లో లేవు, బట్టలే ఆరలేదు, ఇంకా తాండ్ర ఏమెండుతుంది. అవన్నీ తాటకాయలు రాలే. ఇవన్నీ తీగలు చేస్తారండి, తీగలకి పాత్ర వేస్తారు, మట్టిలో కప్పెడతారు. ఇవి తీగలు అవుతాయి. తీగలు ఏంటో తెలుసో లేదో కామెంట్ చేయండి. ఇవన్నీ తీగలు వేస్తే చాలా బాగుంటాయి. ఆ తీగలు అయితే ఉడబెట్టుకొని తింటేని. తాండ్ర కూడా చాలా బాగుంటుంది, మామిడి తాండ్ర. మామిడి తాండ్ర ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది, కాకపోతే కొంచెం ఇది డిఫరెంట్ టేస్ట్. చూసారు కదా మొక్కలు, ఇవి గంగాజలం కాయలు అంటారు. ఇవి కూడా వేసాము. మొక్క అయితే వస్తుంది. ఇవి తాటివి పుల్లలో ఇవి. నెక్స్ట్ ఇంటికి అయితే వచ్చేసాం మేము. ఇది ఇంకా ఈవినింగ్ అండి, ఈవినింగ్ అయిపోయింది. వామ్మాకు అయితే తెంపి నేను బజ్జీలు వేయడానికని వామ్మాకు అయితే తెంపాను మొత్తం. ఇంకా నేను ఫస్ట్ టైం ట్రై చేద్దామని చెప్పేసి బజ్జీలకి అయితే వామ్మాకు అయితే తెంపాను. నెక్స్ట్ వామ్మాకుతో పాటే అరటికాయ బజ్జీలు కూడా వేద్దామని చెప్పేసి అరటికాయలు, నెక్స్ట్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. చాలా సింపులే. శనగపిండి అయితే కలుపుకుంటున్నానండి. ఇంకా వర్షం అయితే పడుతుంది, చినుకులు అలా పడుతున్నాయి మార్నింగ్ నుంచి, గ్యాప్ కూడా ఇవ్వలేదు. శనగపిండి కొంచెం తీసుకొని, అంటే ఆకులకి అంత పిండి ఏం అవసరం లేదండి. శనగపిండిలోనే కొంచెం ఉప్పు, కారం, వాము, తిని సోడా అని ఉంటుంది కదా, ఆ సోడా గుండా వేసి కొంచెం కలిపేసుకున్నాను. నెక్స్ట్ ఒకటి బేకింగ్ సోడా అంతలా వేయను నేను, ఈసారి అయితే వేస్తున్నాను నేను.
శుభ్రంగా కలిపేసుకొని అవైతే ట్రై చేసేద్దాం. మనం ఎప్పుడు ట్రై చేయలేదు. అరటికాయలతో అయితే ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ మా అమ్మతో ఫస్ట్ టైం చేస్తున్నాను. అది ఇంటి దగ్గర చెట్టు ఉందని నేను ట్రై చేస్తున్నాను. ఎందుకంటే వీడియోలో చూసాను అవి ఆకు వేస్తుంటే పొంగుతున్నాయి. మరి ఆకు తింటారా లేదా నాకైతే తెలీదు. ట్రై చేసి తినేద్దామని చెప్పేసి ఇంకా వేసేసాను. కొంచెమే కలిపాను, ఎందుకంటే ఎవరు మేమే కదా అని చెప్పేసి. నెక్స్ట్ ఒకటి చాలామంది తిక్కగా కలుపుతారు, కానీ ఆ తిక్కగా ఉండడం వల్ల శనగపిండి ఎక్కువ ఉండడం వల్ల అందులో తినాలనిపించదు, క్రిస్పీతనం రాదు. ఈ పిండిలోనే కొంచెం వరిపిండి వేసుకొని కలుపుకుందంటే ఇంకా క్రిస్పీగా బాగుంటాయి. కొంచెం శనగపిండి ఉండి వరిపిండి కూడా ఉండడం వల్ల మనకు అంత ఇబ్బంది ఏమి ఉండదు. అరటికాయలు అయితే నీట్గా చెక్ చేసి అయితే పెట్టేసుకొని నేను కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఒకటి వీడియో అయితే మా పాప తీస్తుంది. బాగా తీస్తుందో లేదో మీరే కామెంట్ చేసి చెప్పండి. నేనైతే అవి షార్ట్ చేస్తున్నాను. కత్తి పెడతా అయితే నాకు రాదు అస్సలు ఎట్టి పరిస్థితులను కూడా. ఆయిల్ అయితే ఈ నాన్ స్టిక్లో అయితే వేసాను. చాలా సన్నంగా పొడవుగా, అంటే మేము మిరపకాయ బజ్జీలు తింటాం కదా ఆ టైప్లో అయితే వస్తాయి. చూడండి ఒకసారి, చాలా పలాసగా అయితే వస్తాయి. ఈ బజ్జీలు చాలా బాగుంటాయి. వేడి బజ్జీలు, చల్లని వర్షం పడుతుంటుంది కదా, వర్షం పడుతున్న టైంలోనే ఎంతమందికి పకోడీలు బజ్జీలు ఇష్టమో చెప్పండి. నేనైతే ఫస్ట్ మా అమ్మతో ట్రై చేద్దామని అయితే నేను ట్రై చేసేస్తున్నాను. ఇవైతే ఎలా పొంగుతున్నాయో చూడండి ఒకసారి. పక్కన చూడండి ఎలా వచ్చిందో పాములాగా. ఇది ఇయగానే అది పక్కన అలా వచ్చేసింది. చూసారు కదా, చాలా బాగా పొంగుతున్నాయి. కాకపోతే ఇది బయటకు తీస్తే మళ్ళీ అంతా గాలిపోతుందండి మొత్తం అంతా. మా అమ్మని టేస్ట్ చేసి చెప్పమ్మ ఎలా ఉన్నాయి అని అడిగాను నేను. ఫస్ట్ మా అమ్మ నోట్లో పెట్టుకొని ఫస్ట్ చెప్పేస్తుంది, కాదమ్మ తిని చెప్పు అన్నాను. తర్వాత బాగున్నాయని చెప్పింది. నెక్స్ట్ అరటికాయ కూడా వేస్తాను. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్.